ఫ్యూచర్ సిటీలో ల్యాండ్ కొనాలని ఆలోచిస్తున్నారా? అయితే వెంటనే మాకు కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. దుర్గా ప్రసాద్, ఆల్రెడీ నువ్వు చెప్పావు గ్లోబల్ మార్కెట్ అని, ఇండియన్ మార్కెట్ అని. సో వీటిల్లో మనం ట్రేడింగ్ చేస్తే బెస్ట్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అంటే ఏమంటావు? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడింగ్ అంటే నేను చెప్తున్నాను చూడండి. ట్రేడింగ్ అంటే ఒక మార్కెట్ కాదు, ఒక యాక్టివిటీ కాదు. సో నీకు ట్రేడింగ్ స్కిల్ వస్తే, నీకు ప్రాపర్ ట్రేడింగ్ స్కిల్ వస్తే నువ్వు ఏ మార్కెట్లోనే ట్రేడ్ చేయగలవు, ఏ మార్కెట్లో ట్రేడ్ చేసైనా మనకి మంచి మనీ అయితే సంపాదించగలవు. టైంతో సంబంధం లేదు, నీకు ఎప్పుడు ఫ్రీ టైం ఉంటే అప్పుడు చేయొచ్చు. కానీ మనం కొన్ని రెగ్యులర్ స్ట్రాటజీస్ ఉంటాయి. రెగ్యులర్ స్ట్రాటజీస్ అంటే ఇండియన్ మార్కెట్లో వర్కౌట్ అయ్యే కొన్ని రెగ్యులర్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఈవెన్ గ్లోబల్ మార్కెట్లో వర్కౌట్ అయ్యే కొన్ని రెగ్యులర్ స్ట్రాటజీస్ ఉంటాయి. సింపుల్గా అంటే మనం ఎప్పుడు కూడా మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం చేస్తారంటే ట్రేడింగ్స్ని బాగా ఏంటంటే టఫ్గా చేసేసుకుని కాంప్లికేటెడ్ చేసుకుంటారు. అంత అవసరం లేదు. సింపుల్గా ఏంటంటే ఒకే స్ట్రాటజీ మల్టిపుల్ టైమ్స్ వర్కౌట్ అవుతుంది. ఆల్మోస్ట్ 70% పైగా విన్ రేట్ ఉంటుంది. సో అలాగా ఇండియన్ మార్కెట్లో చూసుకుంటే నాకు కొన్ని ఎంట్రీస్ అయితే తెలుసు, అంటే స్ట్రాటజీస్ అయితే తెలుసు. వాటి ఎక్స్ప్లెనేషన్ ఇప్పుడు అయితే చెప్పలేను, కానీ బ్రీఫ్ ఇంట్రడక్షన్ అయితే ఇస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే ర్యాపిడ్ ఎంట్రీ అనేది చెప్పుకుంటాం అనమాట. సో మార్కెట్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయిన విత్ ఇన్ 5 minutes లోపే ఆ ర్యాపిడ్ ఎంట్రీ అనేది ఇనిషియేట్ అయిపోద్ది, అంటే వచ్చేస్తుంది. ఆ ర్యాపిడ్ ఎంట్రీని పర్ఫెక్ట్ అనాలిసిస్ తో ప్రీవియస్ మార్కెట్, ప్రెజెంట్ మార్కెట్ అండ్ మార్కెట్ ఓపెనింగ్, సో ఈ అన్ని బేసెస్ మీద ఆ ర్యాపిడ్ ఎంట్రీని మనం ఇనిషియేట్ చేసుకుంటే కనుక విత్ యూజింగ్ హై లెవెల్ కాన్సెప్ట్స్, అంటే హై లెవెల్ కాన్సెప్ట్స్, లాజిక్స్, ఆ ర్యాపిడ్ ఎంట్రీ ఇనిషియేట్ అవుద్ది. ఖచ్చితంగా మనం చెప్పాల్సింది ఏంటంటే ఆ ర్యాపిడ్ ఎంట్రీలో ఒక 40 to 50 పాయింట్స్ మనం తీసుకోవచ్చు. ఎందుకు అన్ని పాయింట్స్ అంటానంటే ఓపెనింగ్ మార్కెట్ కాబట్టి అన్ని పాయింట్స్ వస్తాయి. ఇది చాలా ఫేమస్ స్ట్రాటజీ ర్యాపిడ్ ఎంట్రీ మోడల్ అనేది. రెగ్యులర్గా మా స్టూడెంట్స్కి ఇదే చెప్తాం, ర్యాపిడ్ ఎంట్రీ మోడల్. తర్వాత ఏంటంటే స్టేబుల్ ఎంట్రీ అని ఉంటుంది అనమాట. స్టేబుల్ ఎంట్రీ అని ఎట్లా ఉంటుందంటే దీని నేమ్లో ఉన్నది కొంచెం స్టేబుల్గా ఉంటుంది, సింపుల్గా పీస్ఫుల్గా చేసుకోవచ్చు. అది స్టేబుల్ ఎట్లా ఉంటుందంటే స్టార్టింగ్లో చెప్పినప్పుడు మార్కెట్ అనేది ఒక స్టార్ట్ అయిన తర్వాత ఒక 30 minutes అయినా 35 minutes అయినా ఒక డైరెక్షన్లో వెళ్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా అది కరెక్షన్ అన్న అవ్వచ్చు, లేదా ప్రాఫిట్ బుకింగ్ మూవ్ ఏదైనా అవ్వచ్చు, కొంచెం మార్కెట్ పడుతుంది అనమాట. దాన్ని స్టేబుల్గా పడుతుంది అది. సో ఇప్పుడు ఏంటంటే మార్కెట్ పెరిగినప్పుడు ఏ లెవెల్ వరకు పెరుగుతుంది, ఏ లెవెల్ నుంచి మళ్ళీ డ్రాప్ అవుతుంది, సప్లై జోన్ అయినా, సెల్లింగ్ ఆర్డర్ బ్లాక్ అయినా, సంథింగ్ వాట్ ఎవర్ లిక్విడిటీ కలెక్షన్ అయినా, ఆ లెవెల్ ఏ లెవెల్ నుంచి పడుతుందో దాన్ని కాన్సన్ట్రేట్ చేసి విత్ స్ట్రాంగ్ క్యాండిల్ కన్ఫర్మేషన్స్ లైక్ సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ కన్ఫర్మేషన్ లేదా స్ట్రాంగ్ క్యాండిల్ బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్ తీసుకుంటే స్టేబుల్ ఎంట్రీ, అక్కడ కూడా ఒక 40 పాయింట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ రెండు కూడా స్టేబుల్గా మార్కెట్లో వస్తాయి. అండ్ ఫైనల్ ఎంట్రీ మోడల్ ఏంటంటే స్కాల్పింగ్ ఎంట్రీ మోడల్ అనమాట. ఇది మోస్ట్లీ ఎలా ఉంటుందంటే ఇక్కడ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ అనేది పెరుగుతుంది అనుకుంటే ప్రతి హైని కూడా బ్రేక్ చేసుకోవాలి. ఒక హై క్రియేట్ చేసింది, ఆ హైని బ్రేక్ చేస్తే ఇంకొక హై క్రియేట్ చేస్తుంది, ఆ హైని బ్రేక్ చేస్తే ఇంకొక హై క్రియేట్ చేస్తుంది. అంటే ఇలా హైస్ని దాటుకుంటూ వెళ్తుందంటే మార్కెట్ పెరుగుతుంది అన్నట్టు కదా. సో ఇప్పుడు మార్కెట్ పెరుగుతుంది అని నువ్వు ఎప్పుడు ప్రెడిక్ట్ చేసినప్పుడు ఒక హై క్రియేట్ అయింది, ఆ హై క్రియేట్ చేసిన తర్వాత మూమెంట్ ఉంటుంది అనమాట. బ్రేక్ చేసిందంటే మూమెంట్ ఉంటుంది, అక్కడ గ్యాప్ ఆ ప్లస్ మూమెంటం, ఆ గ్యాప్ని ఐడెంటిఫై చేసుకుని ఆ మూమెంటం మీద కాన్సన్ట్రేట్ చేస్తే అక్కడ ఒక 30 పాయింట్స్ తీసుకోవచ్చు. సో ఇది లాస్ట్ స్కాల్పింగ్ ఎంట్రీ మోడల్ అనమాట. సో ఈ 3 ఎంట్రీస్ కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే ఫస్ట్ దొరుకుతుంది. సెకండ్ ఏంటంటే ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్కి వచ్చేద్దాం. గ్లోబల్ మార్కెట్స్లో మనం ఎలా చేస్తామంటే ఇది ఇంకా సింపుల్. ఇక్కడ ఎప్పుడు కూడా టైం ఫ్రేమ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్, బీటీసీ లేదా కరెన్సీ పేర్స్, క్రూడ్ ఆయిల్, న్యాచురల్ గ్యాస్, ఇవన్నీ గ్లోబల్ మార్కెట్స్లోకి వస్తాయి. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే టాప్ డౌన్ అనాలిసిస్ చేయాలి. అంటే మీకు ఏంటంటే హయ్యర్ టైం ఫ్రేమ్ ఉందో, ఏదైతే హయ్యర్ టైం ఫ్రేమ్ నుండి లోవర్ టైం ఫ్రేమ్ వరకు ప్రాపర్గా మార్కెట్ ఎటు సైడ్ మూవ్ అవుతుందో తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టైం ఫ్రేమ్ ప్రకారం డే టైం ఫ్రేమ్ ఉంటుంది, అంటే ఒక డే క్యాండిల్స్ అనేవి ఎలా క్లోజ్ అవుతున్నాయి అనేది చూసుకోవాలి. ఓకే, బాగానే వెళ్తుంది. డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా మార్కెట్ అప్ ట్రెండ్ ఉంది, ఒక క్యాండిల్ అనేది ఒక బేస్ క్యాండిల్ కనిపిస్తుంది, అంటే మార్కెట్ ఎలా పెరిగి కొంచెం కన్సాలిడేట్ అయి పెరిగింది. సో ఎప్పుడైతే ఈ బేస్ క్యాండిల్ ఉందో డే టైం ఫ్రేమ్లో ఆ బేస్ క్యాండిల్ మార్క్ చేసి పెట్టుకుంటాము. సెకండ్ ఏంటంటే 1 hour టైం ఫ్రేమ్కి వస్తాం. 1 hour టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత ఆ బేస్ క్యాండిల్ దగ్గర ఏవైనా డిమాండ్ జోన్స్ ఉన్నాయో లేదో చూసుకుంటాము. అగైన్ ఆ డిమాండ్ జోన్కి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మార్కెట్లో ఇనిషియల్ రియాక్షన్ ఉంటుంది. ఓకేనా, ఆ ఇనిషియల్ రియాక్షన్ దగ్గర విత్ చేంజ్ ఆఫ్ క్యారెక్టర్ అయినా
లేదా సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ అంటే 1 అవర్లో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్స్ అయినా, లేదా సప్లై డిమాండ్ ఎంట్రీ మోడల్ అయినా, ఇండ్యూస్మెంట్ ఎంట్రీ మోడల్ అయినా, ఇంకా డిఫరెంట్ అడ్వాన్స్డ్ ఎంట్రీ మోడల్స్ ఉంటాయి. ఆ ఎంట్రీ మోడల్స్లో అంటే స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఎంట్రీ మోడల్స్లో మనం అక్కడ ఎంట్రీస్ తీసుకుంటే ఖచ్చితంగా అక్కడ కూడా వర్కౌట్ అవుద్ది. అంటే ఇప్పుడు ఎంట్రీ మోడల్స్ ప్రకారం మాట్లాడుకుంటే ఆర్డర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఓకే, ఇది ఎనీ టైం ఫ్రమ్ వర్కౌట్ అవుతుంది. ఆర్డర్ బ్లాక్ అని ఉంటుంది. ఆర్డర్ బ్లాక్ దగ్గర నుంచి ఒక ఎంట్రీ మోడల్ ఉంటుంది. ఒకవేళ ఆర్డర్ బ్లాక్ బ్రేక్ అయితే బ్రేకర్ బ్లాక్ అనేది ఉంటుంది. ఆ బ్రేకర్ బ్లాక్ దగ్గర ఒక ఎంట్రీ మోడల్ తీసుకోవచ్చు. అండ్ మార్కెట్ ఇది ఖచ్చితంగా నీకు చెప్పాల్సింది ఏంటంటే రెగ్యులర్గా వర్కౌట్ అయ్యే ఎంట్రీ మోడల్ ఆర్డర్ బ్లాక్, బ్రేకర్ బ్లాక్ అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. సప్లై డిమాండ్ ఉంటుంది. సప్లై డిమాండ్ అంటే రెగ్యులర్గా నేర్చుకున్న సప్లై డిమాండ్ కాదు, కొంచెం అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకోవాలన్నమాట. సప్లై డిమాండ్ ఎంట్రీ మోడల్స్ దగ్గర కూడా మనకి రెగ్యులర్గా ఎంట్రీ మోడల్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీకు ప్రాపర్గా చెప్పాల్సింది ఏంటంటే ర్యాలీ బేస్ ర్యాలీ. అప్పుడు మార్కెట్ ఇలా పెరిగి ఒక బేస్ తీసుకుని మళ్ళీ పెరుగుతుంది. సో ర్యాలీ బేస్ ర్యాలీ దగ్గర మనకు ఒక ఎంట్రీ మోడల్ మళ్ళీ ఏదైతే బేస్ని ట్యాప్ చేస్తుందో ఆ బేస్ అనేది ఒక స్ట్రాంగ్ ఒక పెరిగి ఒక బేస్ క్రియేట్ చేస్తుంది. ఆ బేస్ దగ్గర నుంచి ఒక ఎంట్రీ తీసుకోవచ్చు. అదే విధంగా డ్రాప్ బేస్ డ్రాప్ అనమాట. ఆ డ్రాప్ బేస్ డ్రాప్ దగ్గర ఇంకొక ఎంట్రీ తీసుకోవచ్చు. ఇవన్నీ రెగ్యులర్ గా వస్తాయి. అంటే మనకి ఏంటంటే మార్కెట్ లో వాడిని ఐడెంటిఫై చేయడం అనేది కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఐడెంటిఫై చేసుకుంటే డ్రాప్ బేస్ డ్రాప్ దగ్గర ఎంట్రీ తీసుకోవచ్చు. అదే విధంగా మార్కెట్ ఎంత దూరం ట్రావెల్ చేస్తుంది అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను చెప్పేది ఇంబ్యాలెన్స్ ఉందనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ మార్కెట్ ఎలా డ్రాప్ అయ్యి ఇలా పెరిగింది. సో ఇలా పెరిగినప్పుడు ఇక్కడ చాలా ఇంబ్యాలెన్స్ ఉంది. ఇప్పుడు మార్కెట్ కిందకు వస్తే ఈ ఇంబ్యాలెన్స్ అంతా కవర్ చేస్తుంది కాబట్టి ఇంబ్యాలెన్స్ ఎండింగ్ పాయింట్ వరకు కూడా మనం మార్కెట్ పెట్టుకోవచ్చు. సో ఇవి మీకు చెప్తున్నాను కదా, సో ఈ నాలెడ్జ్ అంతా ఉండాలి. చెప్తున్నాను, ఈ స్మార్ట్ మనీ నాలెడ్జ్ అంతా ఉంటే రెగ్యులర్గా ఈ స్ట్రాటజీస్ వర్కౌట్ అవుతాయి. చాలా మంది ఏంటంటే ఒక ఇండికేటర్ మీద ఫాలో అయిపోయి ఇండికేటర్ బేస్ చేసేసుకుని క్యాండిల్ స్టిక్స్ అది మెయిన్ లైక్ ట్రెండ్ లైన్స్ అని చార్ట్ ప్యాటర్న్స్ అని బేసిక్ అంటే అవుట్డేటెడ్ కాన్సెప్ట్స్ యూజ్ చేసి చేస్తున్నారు అనమాట. సో మార్కెట్స్ అనేవి చాలా అప్డేట్ అయిపోయినాయి. చాలా పీపుల్ అనే వాళ్ళు అప్డేట్ అయిపోయారు. ఇన్స్టిట్యూషన్స్ అనేవి అప్డేట్ అయిపోయారు. సో వాళ్ళతో పాటు మనం కూడా అప్డేట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ నేర్చుకోవాలి. ఇప్పుడు ఇండియన్ మార్కెట్ కి స్టిక్ అవ్వద్దు. అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు ఇండియన్ మార్కెట్ కంఫర్టబుల్ అంటే ఇండియన్ మార్కెట్ చేసుకోండి. కానీ ఇండియన్ మార్కెట్ కంటే 100 రెట్లు బెస్ట్ మార్కెట్స్ అనేవి ఉన్నాయి బయట, క్రిప్టో, కమోడిటీ, ఫారెక్స్ అనేవి. సో మీరు వాటిలో కాన్సన్ట్రేట్ చేయండి. మీకు పాసిబిలిటీస్ ఉంటాయి. నేను చెప్తున్నాను కదా, మీకు పాసిబిలిటీస్ ఉండి చేయగలను అన్న వాళ్ళు వాటిలో కాన్సన్ట్రేట్ చేస్తే మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి, తక్కువ టైంలో వస్తాయి అనమాట. సో ఇది నా ఒపీనియన్ అనమాట గ్లోబల్ మార్కెట్స్ మీద స్టూడెంట్స్ కి, జాబ్ హోల్డర్స్ కి. ఓకేనా? సూపర్, థ్యాంక్ యూ మేడం.